నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఎన్నో జూనియర్ కాలేజ్లో ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ పర్టికులర్గా కొన్ని జూనియర్ కాలేజెస్నే ఎంచుకుంటూ ఉంటారు. ఎందుకు అలా చూస్ చేసుకుంటారు అంటే అకాడమిక్ స్టడీస్ కావచ్చు, లేకపోతే ఫ్యాకల్టీ కావచ్చు, ఆ కాలేజ్లో ఉన్న డిసిప్లిన్ కావచ్చు. ఈ మూడు కూడా పిల్లలకి పేరెంట్స్కి నచ్చవచ్చు. అందులో బాగా నచ్చిన కాలేజ్, స్టూడెంట్స్ బాగా చూస్ చేసుకుంటున్న కాలేజ్ ఇగ్నైట్ జూనియర్ కాలేజ్. మరి ఎందుకు ఇగ్నైట్ జూనియర్ కాలేజ్లోని చాలామంది స్టూడెంట్స్ ఎందుకు చదువుతారు, దాంట్లో ఏముంది అసలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ఆర్వి గారు అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఎంవిఆర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే ఆర్వి గారు అండ్ ఎంవిఆర్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. లాస్ట్ 1 year బ్యాక్ మనం చేసాం. ఓకే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎందుకు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ పర్టికులర్గా ఈ కాలేజ్నే చూస్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటారు. అండ్ మీరు ఇద్దరు కూడా 25 years ఎక్స్పీరియన్స్, 25+లోనే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ ఇంట్రొడక్షన్ ఏంటి, ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, దీనికి కారణం ఏంటి చెప్తారా? ఈ ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ మేడం కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అయినటువంటి రమేష్ గారు స్టార్ట్ చేయటం జరిగింది. ఈ సారు మొట్టమొదట 2016లో ఆఫ్టర్ కాలేజ్ అనే ప్రోగ్రాంతో ఈ ఇన్స్టిట్యూట్ను స్టార్ట్ చేయటం జరిగింది. ఓకే, అక్కడ వచ్చిన స్టూడెంట్స్ ఆఫ్టర్ కాలేజ్ అంటే వాళ్ళు వేరియస్ కాలేజెస్లో చదువుకున్న తర్వాత ఈవినింగ్ 5:30-6 నుంచి ఇక్కడ వచ్చి ట్యూషన్ పాయింట్గా క్లాసెస్ తీసుకునేవాళ్ళు. దీనికి వచ్చిన స్పందన చూసి ఇక్కడ సక్సెస్ తర్వాత 2017లో రమేష్ గారు లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించారండి. ఓకే, లాంగ్ టర్మ్ అప్పుడు స్టార్ట్ చేశారు. ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది. ఇది కూడా ఇక్కడ జస్ట్ ఒక 40 మెంబర్ స్టూడెంట్స్తో ఈ కోచింగ్ ప్రారంభం చేయటం జరిగింది. లాంగ్ టర్మ్ అందులో స్టార్ట్ చేశారు. ఎస్, ఓన్లీ 40 మెంబర్స్, సింగిల్ క్యాంపస్. ఆ తర్వాత 6 ఫ్యాకల్టీ టీచింగ్ స్టాఫ్, ఓన్లీ 6 సింగిల్ క్యాంపస్, 6 టీచింగ్ స్టాఫ్. ఆ తర్వాత రమేష్ గారు కూడా కెమిస్ట్రీ అక్కడ ఆయన మాత్రమే ఎక్కువగా టీచ్ చేశారు. టీచ్ చేయటంతో పాటు ఆ మొదటి సంవత్సరంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. అప్పుడే సక్సెస్ అయ్యారు. ఇంకా అక్కడి నుంచి సక్సెస్ అనేది స్టార్ట్ అయింది. ఆ స్ఫూర్తితో 2018లో, 2016లో ఆఫ్టర్ కాలేజ్ ప్రోగ్రామ్, 2017లో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్, 2018లో ఇగ్నైట్ జూనియర్ కాలేజ్. అంటే ఒక్కొక్కటి అలా స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అయిన తర్వాత జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశారు. ఈ ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు ఒక క్యాంపస్ 6 టీచింగ్ స్టాఫ్తో స్టార్ట్ అయినటువంటి కాలేజ్, 40 మంది పిల్లలతో స్టార్ట్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ ఈరోజు 11 క్యాంపస్లతో జేఎన్టీయూ దగ్గర పిల్లర్ నంబర్ 708 దగ్గర 11 క్యాంపస్లతో 1500 మంది విద్యార్థులతో 60+ టీచింగ్ స్టాఫ్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి సింగిల్ లొకేషన్లో కంప్లీట్ ఆల్ క్యాంపసెస్ ఆర్ దేర్ బిసైడ్ జేఎన్టీయూ ఓన్లీ. చాలామంది అనుకుంటారు వేరే చోట అక్కడ బ్రాంచ్ ఉంది, ఇక్కడ అక్కడ ఎక్కడ బ్రాంచులు లేవు. ఓన్లీ క్యాంపస్లన్నీ జేఎన్టీయూ డివిజన్లోనే పిల్లర్ నెంబర్ 708కి దగ్గరలోనే ఉంటాయి అన్నీ. అద్భుతం. ఇది నేను ఇక్కడ 2018లో నేను జాయిన్ అయ్యాను. ఓకే, నేను ఇక్కడ ఒక లెక్చరర్గానే కాకుండా ఒక పేరెంట్గా కూడా పాత్ర వహించడం జరిగింది. నేను జాయిన్ అయిన సంవత్సరము సింగిల్ అకాడమిక్ ఇయర్లో 9 మంది నా బంధువులను చేర్పించడం జరిగింది, పిల్లల్ని, మా రిలేటివ్స్ని. రిలేటివ్స్ గురించి 9 మంది అని చెప్తున్నాను, ఇంకా ఫ్రెండ్ సర్కిల్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా చాలా చక్కటి రిజల్ట్స్ సాధించి ఈరోజు టాప్ పొజిషన్స్లో ఉన్నారు. వాటిలో కొన్ని పేర్లు చెప్తాను నేను. ముంగేల్కర్ శ్రేయారాజ్ ఎంబీబీఎస్, అలాగే అంబిల్పూర్ దీక్షిత ఎంబీబీఎస్, ఆ తర్వాత మానేకర్ దివ్య ఎంబీబీఎస్. ఆ తర్వాత ఇంకో రిలేటివ్ను పూణే నుండి తీసుకురావడం జరిగింది. ఆ అబ్బాయి నేనున్నాను అని చెప్పి ఆ నమ్మకంతో ఇక్కడ వచ్చి 2 years ఉండి చదువుకున్నాడు. రాజ్ బన్సోడ్, ఆయన కూడా ఎంబీబీఎస్ ఈఎస్ఐలో ఇప్పుడు 3rd yearలో చదువుతున్నాడు. ఇంతకుముందు చెప్పిన 3 పిల్లలు ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయింది, హౌస్ సర్జన్ చేస్తున్నారు. సూపర్. అలాగే
ఇంకో అబ్బాయి హర్షుల్ చాలాక్, ఆయన బైపీసీ బయోటెక్నాలజీ సైడ్ వెళ్ళాడు. ఇప్పుడు భారత్ బయోటెక్ కంపెనీలో ఇక్కడ హైదరాబాద్లోనే చాలా మంచి ఉద్యోగంలో జాబ్ ఉన్నాడు. చేస్తున్నాడు. ఈ కాలేజ్లో చదువుకుంది. వీళ్ళందరూ ఇక్కడ నేను చేర్పించిన పిల్లలు సింగిల్ అకాడమిక్ ఇయర్లో. మీకు చాలా హ్యాపీగా ఉంటుంటుంది కదా. వెరీ వెరీ ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు. ఎస్. ఆ తర్వాత అంతేకాకుండా తమ్లూర్కర్ మనోజ్ కుమార్, ఎన్ఐటి సూరత్కల్, ఓకే, అంబిల్పూర్ వైష్ణవ్, ఎన్ఐటి భోపాల్, రోహిదాస్ తనయ్ కుమార్, ఎన్ఐటి ప్రయాగ్రాజ్. ఆ తర్వాత ఆదిత్య బెహర్జీ ఇక్కడ హైదరాబాద్లో శ్రీనిధిలో. సో నేను ఈ రకంగా ఇగ్నైట్ వ్యవస్థ ద్వారా చాలా బెనిఫిట్ పొందిన ఒక పేరెంట్ కూడా, నాట్ ఓన్లీ లెక్చరర్. ఓకే. సో అట్లా ఒక కాలేజ్ ఒక క్యాంపస్లో స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ పొజిషన్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఇగ్నైట్. 11 బ్రాంచ్లు పెట్టారు మీరు. ఎస్. అసలు ఒక 40 మెంబర్స్తో స్టార్ట్ చేసి ఎస్. జర్నీ చాలా 1500 11 జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే ఒక క్యాంపస్లో 300-400 మంది పిల్లల్ని పెట్టేస్తారు. మా దగ్గర అలా లేదండి. ఓన్లీ 135 to 140 మెంబర్స్ పర్ క్యాంపస్. అంటే ఎక్కువ మెంబర్స్ని తీసుకోకుండా లిమిటెడ్ స్ట్రెంత్. ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఈజ్ కంప్లీట్లీ లిమిటెడ్. ఓకే. ఆర్వి సార్ నమస్తే. ఆర్వి సార్, ఏంటి అసలు ఇగ్నైట్ కళాశాలలో ఏ ప్రోగ్రామ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి? ఎంవిఆర్ సార్ చెప్పారు చాలా మంచి హిస్టరీ ఇగ్నైట్కి, అండ్ నేను విన్నాను చాలా మటుకు ఇగ్నైట్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రోగ్రామ్స్, అకాడమిక్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి పిల్లలకి? 10th క్లాస్ కంప్లీట్ అయిన ఎస్ఎస్సి కానీ సిబిఎస్సి ఐసిఎస్సి స్టూడెంట్స్ అందరూ కూడా ఓకే మన దగ్గరికి వస్తే మెయిన్గా ఎంపీసీతో పాటు మనకి జస్ట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ గురించే కాదండి, మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఏమేమి కోర్సెస్ మనం ఎంతవరకు చేయగలం అనేది. జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్, బిట్సాట్ కోచింగ్ సెంటర్, ఈఏపీ ఎంపీసీ వైపు అయితే, బైపీసీ వైపు అయితే నీట్, ఈపీ సెట్ రెండే ఉంటాయి మనకి. మెయిన్గా ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్సే ఉన్నాయి మనకి. దీంతోపాటు ఈ ఇయర్ ఇగ్నైట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ కూడా స్టార్ట్ చేశాము. 6th, 7th, 8th, 9th క్లాసెస్కి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో తక్కువ స్ట్రెంగ్త్ తోటి పర్ క్లాస్ 20 to 25 స్ట్రెంగ్తే ఉండేటట్లుగా స్టూడెంట్ టీచర్ రేషియో మెయింటైన్ చేసుకుంటూ ఈ ఇన్స్టిట్యూషన్ని కొంచెం ముందు తీసుకెళ్తున్నాం. అంటే మా రెస్పాన్సిబిలిటీ వరకు మేము చెప్పగలిగేది ఏంటంటే, వీర్రాజు గారు చెప్పినట్టుగా కూడా 10th క్లాస్ కంప్లీట్ అయ్యి స్టూడెంట్ మన దగ్గర చేర్చారనుకోండి, వాళ్ళు ఐఐటీలో చేరతారా, ఎన్ఐటీలో చేరతారా, ఏదైనా డీమ్డ్ యూనివర్సిటీసా, లోకల్ మంచి ఇంజనీరింగ్ కాలేజెసా, వాళ్ళు ప్లేస్ అయ్యే వరకు మేము బాధ్యత తీసుకుంటాం. వాళ్ళని మంచి కాలేజెస్లో ఎంటర్ చేసే వరకు కెరీర్ గైడెన్స్ కూడా మేమే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడున్న సీనియర్ ఫ్యాకల్టీ గైడెన్స్ తోటి, ఇక్కడున్న అకాడమిక్ గైడెన్స్ అంతా కూడా పేరెంట్కి స్టూడెంట్కి ఎవ్రీథింగ్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము ఫ్రీగానే కెరీర్ గైడెన్స్తో పాటు వాళ్ళు చేరే కాలేజీ మన దగ్గర 10th క్లాస్ అయిపోయి వస్తే వాళ్ళు ఇంజనీరింగ్ లేదా మెడికల్ జాయిన్ అయ్యే వరకు మనం చాలా నీట్గా గైడెన్స్ ఇస్తాం. ఇది అన్ని చోట్ల అందరూ ఎవరు జస్ట్ ఎంటర్ అయిపోయిందా, వాళ్ళ మార్కులు వచ్చినా వెళ్ళిపోయారు అన్నవాళ్ళు చూసుకుంటారు. మనం అది కాదు. వీఆర్ బిల్డింగ్ ఎ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ స్టూడెంట్ అండ్ పేరెంట్ ఆల్సో. దానివల్లనే తక్కువ మందితో స్టార్ట్ అయినా ఇలా ఎంత లాంగ్ జర్నీ రాగలిగింది అంటే కేవలం స్టూడెంట్ రెఫరెన్సు, పేరెంట్ రెఫరెన్సు, ఈ రెఫరెన్సెస్ తోటి మాకు ఎక్కువ అడ్మిషన్స్ అవుతాయి. వేరే చోట్ల ఎక్కడా కూడా మనకి విపరీతంగా ఇంటింటికి జనాన్ని పంపించి కార్పొరేట్ లాగా ఇలా వేరే రకంగా క్యాంపెయినింగ్ అయితే ఏం చేయము. ఓకే, కేవలం స్టూడెంట్ పేరెంట్ మౌత్ పబ్లిసిటీ తోటే, ఆ గుడ్ విల్ తోటి ఎక్కువ అడ్మిషన్స్ అవన్నీ వస్తున్నాయి అన్నమాట. అయితే సార్, ఈ గడిచిన విద్యా సంవత్సరంలో ఇగ్నైట్ విద్యార్థులు కూడా నేషనల్ లెవెల్లో మంచి ఫలితాలు సాధించారని విన్నాం కదా. అంటే ఒకే లొకేషన్లో ఉంది కాబట్టి మనకి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఇట్లా మనం చెప్పుకోవటానికి వీటి గురించి కాదండి, వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికి కాదు. ఐఐటి కాన్పూర్లో మా దగ్గర చదివిన స్టూడెంట్ జాయిన్ అయ్యారు 8th ర్యాంక్ తోటి. దాంతోపాటుగా ఎన్ఐటీలో పర్సంటైల్స్ అంటాం 98, 99, మోర్ దాన్ 98 మనకి 18 స్టూడెంట్స్ ఉన్నారు. సీట్ గెట్టింగ్కి వచ్చేసరికి అన్ని కేటగిరీలు కలిపి నియర్లీ 28+ స్టూడెంట్స్ ఐఐటి, ఎన్ఐటి, IIIT, బిట్స్ మంచి ఇన్స్టిట్యూషన్లో ప్లేస్ అయ్యారు. వీరితో పాటు మెడికల్ స్ట్రీమ్కి వచ్చేసరికి 52 మెంబర్స్ ప్లస్ డాక్టర్స్ మెడికల్ స్ట్రీమ్ నుంచి వచ్చారు. అంటే మా ఉస్మానియాతో స్టార్ట్ చేసి గాంధీకి మెడికల్ కాలేజ్ వీటితో స్టార్ట్ చేస్తే మంచి గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. 52 ఆ నెంబరు విత్ లిమిటెడ్ స్ట్రెంగ్త్. ఒక
200+ ఆ రేంజ్లోనే అప్పీర్ ఉంటారు ఇక్కడ ఇందులో. అంత స్ట్రెంగ్త్ నుంచి ఈ రిజల్ట్ రావటం ఆ లొకేషన్లో ఇట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఐ ఫీల్. మిగతా చోట్ల అయితే ఏంటంటే చాలా బ్రాంచులు ఉంటాయి, చాలా ఎక్కువ స్టూడెంట్స్లో తక్కువ రిజల్ట్ చూపిస్తారు. మన అన్ని ట్రాన్స్పరెంట్ రిజల్ట్స్ అండి, గ్యారంటీగా ఫోటోలతో సహా అడ్రస్లు సహా మనం ఇవ్వగలం. ఈ స్టూడెంట్ ఇక్కడ చేరాడు వెళ్ళి మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు. 100% ఇస్తాం అవన్నీ కూడా. దాని గురించి అయితే మాత్రం ఇబ్బంది ఏమి ఉండదు. అంటే సాటిస్ఫాక్టరీ రేట్ ఈజ్ మోర్ ఫర్ స్టూడెంట్ అండ్ పేరెంట్. దానివల్లనే ఆ లొకేషన్లో మనకి గుడ్ విల్ ఉంది, దానివల్ల అడ్మిషన్స్ వస్తాయి. ఓకే ఎంవిఎస్ సార్, అయితే మేము ఇగ్నైట్ కాలేజ్లో ఇంకొకటి విన్నాము ఏంటంటే ఒత్తిడి లేని విద్యను అందిస్తారు అని. మనం ఇప్పుడు చాలా కాలేజ్లో చూస్తున్నాము, ఏ కాలేజ్లో చూడు ఒక గేమ్స్ యాక్టివిటీస్ ఏమీ ఉండవు, బాగా ప్రెషర్, చదువు చదువు చదువు, ఈ ర్యాంక్ రావాలి అని అటు పేరెంట్స్ కానీ ఇటు ఫ్యాకల్టీస్ కానీ కొన్ని కాలేజ్లో మనం చూస్తూ ఉంటాం మనం ఆ పిల్లల్ని కూడా. మరి మీ దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఒత్తిడి లేకుండా ఏ విధంగా పిల్లల్ని చదివిస్తారు? సాధారణంగా స్కూల్ లెవెల్లో పిల్లలపై ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. దానికి ఒక కారణం అంటూ కూడా ఉంది, అక్కడ సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేస్తారో, వెన్ కంపేర్ టు 10th క్లాస్, ఇంటర్మీడియట్ సిలబస్ ఈజ్ అన్ ఓషన్, మహాసముద్రం వంటిది పెద్ద సిలబస్. అలాగే ఇంటర్మీడియట్తో పాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పిల్లలకు ఈ సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు ప్రతి వారము కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో మార్కులు తక్కువగా రావటం వల్ల, ఎందుకంటే 10th క్లాస్లో చిన్న సిలబస్, ఇంటర్మీడియట్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ పెద్ద సిలబస్ పెరుగుతూ ఉంటుంది. మార్క్స్ తక్కువగా రావటం వల్ల ఆబ్వియస్లీ ఒత్తిడి పెరిగిపోతుంది. ఇది గమనించిన ఇగ్నైట్ మేనేజ్మెంట్ కొన్ని అంటే ఏంటి, మీకేమైనా మీ కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇలాంటి కంప్లైంట్ ఉంది ఆ కాలేజ్లో, మాకు అలా వద్దు అనుకుని మీ దగ్గరకు వచ్చారా? ఎందుకంటే ఈ సార్ స్టార్ట్ చేసినటువంటి యాడ్ చేసినటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల చాలా మంచి రిజల్ట్స్ రావటం అనేది ప్రెషర్ ఉండదు. ఈరోజు ఇగ్నైట్ సక్సెస్కి ఏకైక రీజన్, ఎందుకంటే జనరల్గా మార్నింగ్ 6:30 నుండి నైట్ 10 వరకు కేవలం మిగతా కాలేజెస్లో స్టడీ ఆటోమేటిక్గా పిల్లల్లో స్ట్రెస్ వచ్చేస్తుంది. మరి అది తగ్గించడానికి ప్లాన్ చేసినదే ఈ గేమ్స్, స్పోర్ట్స్ యాక్టివిటీస్. మా దగ్గర చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, యూనిక్ ఫీచర్స్. ఆ యూనిక్ ఫీచర్స్లో నేను ఒక 4-5 మాత్రం చెప్పగలను ఇప్పుడు. మొట్టమొదటిది సైన్స్ ల్యాబ్. ఇట్ ఎన్హాన్సెస్ ద ఇంట్రెస్ట్ ఇన్ ద స్టూడెంట్స్ ఆన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కాన్సెప్ట్స్. ఈ సైన్స్ ల్యాబ్ స్టార్ట్ చేయడానికి అసలు ఇటువంటి సైన్స్ ల్యాబ్ ఎక్కడ కూడా ఉండదు, చాలా హైలీ ఎక్స్పెన్సివ్ ఇది సైన్స్ ల్యాబ్. దీనివల్ల దీన్ని స్టార్ట్ చేయడానికి ఒక స్పెషల్ కాన్సెప్ట్ ఏంటంటే లర్నింగ్ బై డూయింగ్. కేవలము బుక్లో ఉన్నది చెప్పటము, పిల్లాడు చదువుకోవటము, అదే కాకుండా అలా చేసి కూడా నేర్చుకోవటం అనే కొత్త కాన్సెప్ట్తో ఇది ప్రారంభించడం, ప్రాక్టికల్గా లర్నింగ్ బై డూయింగ్. సో దీనివల్ల ఇట్ బూస్ట్ ది JEE and NEET results. And we are also having outdoor science exhibits at Hydernagar. It also helps the students in this concern. Ante kakunda outdoor and indoor games, it enhances the fitness, team spirit and mental stability in the student. దాంతోపాటు జుంబా డ్యాన్స్కి ఒక స్పెషల్ ఎకోస్టిక్ వాల్స్తో స్పెషల్ థియేటర్ తయారు చేయడం జరిగింది రమేష్ గారు, ఓన్ క్యాంపస్లో ఓన్. ఇంకా వాళ్ళు ఎందుకు ఒత్తిడిగా ఫీల్ అవుతారు? ఇంత బాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చదువుకుంటారు. అయితే కొందరు అనుకుంటారు మరి పిల్లలకు రోజు డ్యాన్సులు, ఆటలు, పాటలు, అలా ఏముండదు. ఒక స్టూడెంట్కి రోజు అని కాకుండా వీక్లీ వన్స్ జుంబా డ్యాన్స్, అలాగే వీక్లో ఒకరోజు గేమ్ జంక్షన్ అంటుంది, మళ్ళీ ఒక స్పెషల్ బ్రాంచ్ గేమ్ జంక్షన్ కొరకు ఉంది. ఆ తర్వాత అవుట్డోర్ తీసుకెళ్ళి పిల్లల్ని ఆడించి తీసుకురావటం, ఈ రకంగా. అంతేకాకుండా ఈ జుంబా, యోగా, ఏరోబిక్స్ ఇది మెంటల్ స్టెబిలిటీని పెంచుతాయి పిల్లల్లో.
ఓకే. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఎందుకంటే రోజు చదువుకునే పిల్లలు ఒకరోజు ఆడుకుంటే ఇప్పటివరకు ఆడుకున్నాను నేను ఇప్పుడు చదువుకోవాలి అనే సెన్స్, మనం చెప్పినా కూడా వింటారు. ఆ ఆలోచనతోనే రమేష్ గారు ఈ స్పోర్ట్స్ అనేది చాలా ప్రథమ ప్రాముఖ్యత ఇచ్చారు దీనికి. వండర్ఫుల్. ఆర్వి సార్, సాధారణ విద్యార్థులను కూడా అసాధారణ విద్యార్థులుగా మార్చడంలో ఈ సైన్స్ ల్యాబ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ పోషిస్తూ ఉంటుంది. మరి ఏంటి ఆ సాధారణ విద్యార్థుల నుంచి అసాధారణ ఎందుకు ఇలా? అంటే ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ అబోరేజ్, 2-3 కేటగిరీలుగా మనం తీసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ చెప్తున్నాం అనుకోండి, మనం ఫస్ట్ టైం చెప్పినప్పుడే 100% వాడికి అర్థమయ్యి ముందుకెళ్ళే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. అంటే ఆల్రెడీ కొంత బేసిక్ దాని గురించి ఉండొచ్చు, వాడు ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు. కొంతమందికి 2 సార్లు చెప్తే అర్థం అవ్వచ్చు. అది కొంత రీచ్ అయినట్టు ఉంటుంది, కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది స్టూడెంట్ మైండ్లో. ఒక్కోసారి ఎక్స్పోజ్ చేయడు, మన దగ్గర ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. అవన్నీ మరలా గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ ఇక్కడ చూసుకొని టైం వేస్ట్ చేసుకునే దానికంటే టీచర్ ప్రజెన్స్లో, అంటే మీరు వినే ఉంటారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా లేదా, ప్రాక్టికల్ చేస్తున్నారా లేదా అనేది. ఈ మధ్య కాలంలో అయితే ప్రాక్టికల్స్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రోజు, ఆ ముందు రోజు ఆ 1 hour ఆ ఎగ్జామినేషన్ కోసం కష్టపడి అయిపోయింది అనిపించడం తప్పితే ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి నేర్పటంలో కొంచెం వెనకబడ్డాం, అంతవరకు వాస్తవం. దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఈ రెగ్యులర్గా ఉండే ఇంటర్మీడియట్ ఎక్స్పెరిమెంట్స్, రెగ్యులర్గా ఉండే ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటితో పాటుగా ఈ సైన్స్ ల్యాబ్ కాన్సెప్ట్ తీసుకొచ్చాము ఇక్కడ. ఆ పేరెంట్స్, స్టూడెంట్స్ చాలామంది విజిట్ చేస్తుంటారు, చూస్తున్నారు. ఇలాంటివి మేము ఎక్కడ చూడలేదని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అయితే అవి ఊరికే తెచ్చిపెట్టి మనకి ఏం ఉపయోగం లేదు. స్టూడెంట్స్ ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నారు, క్లాస్ రూమ్లో చెప్పిన కాన్సెప్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఏ అవసరమైనా సరే అవి ఎలా యూజ్ అవుతున్నాయి, అప్లికేషన్స్ నాలెడ్జ్ వస్తుందా లేదా, వీటిని యూజ్ చేసుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మన పొజిషన్ ఎలా ఉంది, అది ఎవ్రీ వీక్ వాళ్ళు ఎగ్జామ్స్ రాసినప్పుడు చెక్ చేసుకుంటారు స్టూడెంట్స్ కూడా. అంతకుముందు ఇవి ఎక్స్పెరిమెంట్స్, సైన్స్ ల్యాబ్ ఇవన్నీ లేనప్పటికీ ఈ వచ్చిన తర్వాత మాకు లాస్ట్ ఇయర్గా 2026 జేఈ మెయిన్లో వచ్చిన రిజల్ట్స్ కంపేర్ చేస్తే మాకు ఎక్స్ట్రాడినరీగా పెర్ఫార్మెన్స్ ఉంది. జేఈ మెయిన్ 2026లో 25 కంటే బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి మావి. 99% మీద 5 స్టూడెంట్స్, 98 మీద 10 స్టూడెంట్స్. అంతమంది నెంబర్ కొంచెం తక్కువే ఉండొచ్చు. బట్ ఫస్ట్ అటెంప్ట్కే మేము 15+ స్టూడెంట్స్కి మంచి రిజల్ట్స్కి వచ్చాం. సీట్ గెటింగ్ కూడా లాస్ట్ ఇయర్ కంటే, అంటే ఐఐటి, ఎన్ఐటీలో, 888లో వచ్చే స్టూడెంట్స్ నెంబర్ అయితే పెరుగుతుంది. సో వీ మే నాట్ సే ద బెస్ట్ వన్, బట్ స్టూడెంట్ వైజ్ మంచి సీట్ సైజ్ సాధించే వాళ్ళ నెంబర్ పెరుగుతుంది మనకి ఈ సంవత్సరం. అంతవరకు అయితే గ్యారెంటీ చెప్పండి. అంతవరకు అయితే స్టూడెంట్ సాటిస్ఫాక్షన్, పేరెంట్ సాటిస్ఫాక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ ఇయర్కి. ఆ గ్రాఫ్ కొంచెం ఇంక్రీజ్ చేయడానికే మా అందరి ప్రయత్నం కూడా. ఎంబీఎస్ సార్, అయితే సార్ ఇంతకుముందు చెప్పినట్టు కొంతమంది పిల్లలు తొందరగా నేర్చుకుంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. కొంతమంది నేర్చుకునే తపన ఉంటుంది కానీ కాస్త వెనకబడి ఉంటారు. ఏంటి అలాంటి స్టూడెంట్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఏ విధంగా వాళ్ళని నేర్చుకోవడంలో ముందుకు తీసుకెళ్తారు? మేము మా టీమ్ ఎక్స్పర్ట్స్ అందరం కలిసి అనలైజ్ చేయటం జరిగింది. జనరల్గా ఇప్పుడు జేఈ మెయిన్స్, అడ్వాన్స్ వంటి పోటీ పరీక్షలలో సీట్ సాధించడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ తీసుకుంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్లో, ఫిజిక్స్లో 25, కెమిస్ట్రీలో 25. సో టోటల్ 75 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో 75 4s are 300. ఈ 300కి కనీసం ఎన్ని మార్కులు తెచ్చుకుంటే పిల్లవాడికి కంపల్సరీ సీట్ వస్తుంది అనే అవగాహన ఇవ్వటంలో మా దగ్గర ఎక్స్పర్ట్ టీమ్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ప్రత్యేకించి అలాంటి స్టూడెంట్స్ పైన మీరు కొంచెం స్పెషల్ ఫోకస్ ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ సీట్ తెప్పించడానికి ఏం చేస్తాము అంటే, మ్యాథ్స్లో మినిమం 9 to 12 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 25 చేయాలని, ఫిజిక్స్లో 15 to 17 క్వశ్చన్స్, అలాగే కెమిస్ట్రీలో 15 to 16 క్వశ్చన్స్ చేస్తే ఈ 3 సబ్జెక్టులలో ఎర్రర్ ఫ్రీగా ఆన్సర్ చేయగలిగితే, నేను చెప్పినని కనీసం 2 సబ్జెక్టులు చేసిన, ఇప్పుడు నేను అలా అమాంగ్ ద 3 ఇఫ్ ఎనీ 2 పర్ఫెక్ట్గా చేయగలిగిన 100% సీట్ వస్తుంది. అంటే 75 క్వశ్చన్స్లో 35+ క్వశ్చన్స్ ఎర్రర్ ఫ్రీగా ఆన్సర్ చేయగలిగితే స్టూడెంట్కు, ఎలాంటి రిజర్వేషన్ లేని స్టూడెంట్కు కూడా ఖచ్చితంగా
సీట్ వస్తుంది. ఇక రిజర్వేషన్ ఉంటే ఇంకా కొన్ని తక్కువ క్వశ్చన్స్ చేసినా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది, వచ్చింది. అలా ఈసారి జేఈఈ మెయిన్స్ టాప్ రిజల్ట్స్ రావటం జరిగింది ఇగ్నైట్లో. ఆర్వి సార్, ఇప్పుడు మనం గ్రూప్స్కి కానీ ఇంకేదైనా అలాంటి ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అని అంటే 6th క్లాస్ నుంచి ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మనం నేషనల్ లెవెల్లో కూడా ఎగ్జామ్స్లో బాగా ఇంప్రూవ్ అవుతాము, రాణిస్తామని అంటారు. అది ఎంతవరకు వాస్తవం? అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళు గ్రూప్స్ రాయాలి అంటే 6th క్లాస్ నుంచి మనం ఒక ఎయిమ్ పెట్టుకోవాలా? లేదు వాళ్ళని చదివించే ముందే మీరు 6th క్లాస్ నుంచి ఇలా చదివితే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇలా మీరు బాగా పాస్ అవుతారని చెప్పాలి? ఏంటి, పిల్లల్ని ఏ విధంగా మనం మౌల్డ్ చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ ఐఏఎస్ సక్సెస్ అయిన వాళ్ళు, వాళ్ళ ఫెయిల్యూర్ అయిన వాళ్ళ ఇంటర్వ్యూలు మీరు చూస్తూ ఉంటే మెజారిటీ కూడా సెల్ఫ్ మోటివేటెడే ఉంటారు. అంటే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. ఏదో స్టేజ్లో వాళ్ళు ఎక్కడో చోట పడి ఉంటారు, అది లేవటానికి ఎలా స్ట్రగుల్ అయ్యారు అనేది సక్సెస్ అయిన తర్వాతే తెలుస్తుంది. కానీ మనకి ఆ ఫెయిల్యూర్ మాత్రం ఎవరు అబ్జర్వ్ చేసి ఉండరు. అలా రకంగా చూస్తే జనరలైజేషన్ అయితే మాత్రం ఏది చేయలేము. 6th నుంచే ఫౌండేషన్ ఉండాలా, 7th నుంచి ఉండాలా, ఈ క్లాస్ నుంచి ఉండాలి అనేది. అంటే మనం ఫస్ట్ నుంచి ఎలా తయారు చేయాలంటారా? ఇంకోటి నేను అనుకోవడం ఏంటంటే, మనం ఒక 10th ఇంటర్ అయ్యేదాకా మనకు ఒక ఎయిమ్ ఉండదు. 10th క్లాస్ వరకు పిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటారు. 10th తర్వాత ఓకే, నేను పోలీస్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను, లేకపోతే ఇంజనీర్ అవుతాను, అప్పుడు ఒక అవగాహన వస్తుంది కదా. అలాంటప్పుడు మనం పిల్లలకి ఇక్కడ నుంచే నేర్పించాలా? ముందు లాంగ్వేజ్ స్కిల్స్ రావాలి. ఓకే, లాంగ్వేజ్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్, తనకి ఏం అవ్వాలనుకుంటున్నానని క్లారిటీ ఉండాలి. అంటే ఇవి రెండే అని కాదు, ఇంజనీర్ డాక్టర్ అనే కాదు, ఈ రెండింటితో పాటు లైఫ్లో వాళ్ళు ఏం సెటిల్ అవ్వాలనుకున్నా సరే హార్డ్ వర్క్ అయితే చేయాలి, అది నేర్పుతాం మనం. ఈ ప్రాసెస్లో వచ్చేసరికి మ్యాథమెటికల్ స్కిల్స్, ఫిజిక్స్ స్కిల్స్ ఇవి ఉంటే మాత్రం యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి. మీరు తీసుకున్న యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు చాలామంది ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, డాక్టర్స్ కూడా ఉండుంటారు, లేదు జస్ట్ BA BSc బీకామ్ చదివి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సక్సెస్ రేట్ ఎక్కడుందో కూడా చూసుకొని ఐఐటీస్ నుంచి కూడా ఐఏఎస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, టాప్ ర్యాంకర్స్ కూడా వస్తున్నారు ఈ మధ్యకాలంలో. అంటే అనలైజేషన్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, ఈ సైన్సెస్ చదివి వచ్చిన వాళ్ళకి. మనకి ప్రాబ్లమ్స్ లేకుండా నెక్స్ట్ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారనే దానికి కూడా మనకి యూజ్ అవుతుంటాయి అన్నమాట. ఆ స్కిల్స్ అన్ని స్కిల్స్ డెవలప్ చేయడం ఇంపార్టెంట్. దానికే మనము సపోజ్ మీరు క్రికెట్ లాంగ్వేజ్లో చూస్తే అందరికి బాగా అర్థమయ్యే పదంగా చెప్తున్నా, మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు కొంతమంది ఫుట్బాల్ ఆడుతుంటారు, అదేంటంటే జస్ట్ సింపుల్ ప్రాక్టీస్ చేస్తుంటారు. దట్ ఈస్ ఫర్ ఇంప్రూవింగ్ కాన్సన్ట్రేషన్. వాడు క్రికెట్ ఆడేవాడు ఫుట్బాల్తో ఏం పని అంటే ఉంది అక్కడ, కాన్సన్ట్రేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో టు మెయింటైన్ ద కాన్సన్ట్రేషన్, టు ఇంప్రూవ్ ద స్టూడెంట్ యాక్యురసీ, మనం ఏం చేయాలి, స్టూడెంట్గా ఏం చేయాలి, పేరెంట్గా ఏం చేయాలి, మేనేజ్మెంట్గా ఏం చేయాలి, ముగ్గురు కలిస్తేనే రిజల్ట్. స్టూడెంట్ సరిగా రిసీవ్ చేసుకోవాలి, పేరెంట్ చూసుకోవాలి, ఇక్కడ ఫ్యాకల్టీతో పాటు మేనేజ్మెంట్ వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, ఏదైనా ఈ 2 years చదువుతున్నప్పుడు ఏమన్నా వీక్ అయ్యారా, ఎందుకు వెనకబడ్డారు, వెనకబడినందువల్ల మనము ఎక్కడ ఇంప్రూవ్ చేయగలగాలి. ఫస్ట్ డేనే మనం డిసైడ్ చేయలేము, ఇగో ఈ స్టూడెంట్కి వచ్చేసింది, ఈ స్టూడెంట్ రాదనేది. అలా వాళ్ళ మైండ్లో నెగిటివ్ థాట్స్ లేకుండా హార్డ్ వర్కింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ రిజల్ట్ తీసుకురావడం, దాన్ని కొంచెం ప్రాక్టికల్గా సైంటిఫిక్ వేలో మేమైతే తీసుకెళ్తాం. దట్ ఈజ్ కొంతవరకు మనం అన్నందాక ఎక్స్పీరియన్స్ వర్క్ అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు ఎక్కువ బ్యాచ్లు టీచ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఫ్యాకల్టీకి ఇలాంటి స్టూడెంట్ రేంజ్ని బట్టి మనము అతను ప్రెషర్ పెట్టినట్టు అనుకోకుండా చిన్న చిన్న టార్గెట్స్ ఇచ్చుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇంతవరకు చెయ్యి, ఈరోజు చాలు, ఈ రోజుకి ఇంతవరకు నేర్చుకో, అవి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళటం. ఏ స్టేజ్లో కూడా ఫ్యాకల్టీగా కానీ మిగతా వాళ్ళని డిస్కరేజ్ చేయమన్నమాట. ఇంతేనా, నీకు ఇదే వచ్చా, ఎందుకంటే చేయలేవా అన్నట్టుగా కాకుండా, ఎక్కడ ఏ స్టేజ్లో నెగిటివ్ వర్డ్స్ పడ్డా పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. మనం ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తుంటే తక్కువ వచ్చు, ఒక్కోసారి మార్కులు తక్కువే రావచ్చు, బట్ ఇలా చేస్తే నీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తుంటాం. అప్పుడు మా మంచి సార్ అంతేనా? ఆ గ్రేట్నెస్ ఫ్యాకల్టీకి, స్టూడెంట్కి, పేరెంట్కి అందరికీ వస్తుంది. అయితే ఈ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్లో ఈ 10th క్లాస్ చదివిన విద్యార్థులకు మీ కాలేజ్లో అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అని అంటారు. అంటే అవి ఏ విధంగా ఉంటాయి, ఎలా సహాయపడతాయి? అంటే స్కూల్ లెవెల్కి, కాలేజ్ లెవెల్కి సిలబస్ చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు డైలీ ఒక 3-4 ప్రాబ్లమ్స్ అలా చేసుకుంటూ ఆడుతూ పాడుతూ చదువుకుంటూ వస్తారు స్కూల్ వరకు. ఎస్పెషల్లీ సిబిఎస్ఈ ఐసిఎస్ఈలో అది కొంచెం ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ నాలెడ్జ్ వైజ్ బాగానే ఉంటారు.
బిగినింగ్లో స్పెషల్గా సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మన దగ్గర అయితే సిబిఎస్ఈకి స్పెషల్ సెక్షన్స్ ఉంటాయి. మెజారిటీ స్టూడెంట్స్ సిబిఎస్ఈ నుంచి వచ్చి 1 monthలో దాదాపుగా మనకి తెలిసిపోతుంది మనం నడిచి వెళ్తున్నామా, ఏ రకంగా వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో. డెస్టినేషన్ సేమ్ కాబట్టి వీళ్ళు స్లోగా స్టార్ట్ చేసిన ఆ పేస్ అందుకొని ఎవరికైతే పాయింట్కి రీచ్ అవ్వాలి. అంతే తప్పితే వీళ్ళు ఒక బ్రాండ్ తోటి సిబిఎస్ఈ నుంచి వచ్చారు కాబట్టి చేయలేరనో, ఫౌండేషన్ లాగా లేదు కాబట్టి వెనకబడతారనో ఇదైతే కాదు. ఆ జనరలైజేషన్స్ ఏముండవు. బై 1 month మస్ట్ రీచ్ ద సేమ్ పేస్. ఆ పేస్లోకి తీసుకురావడానికి మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం వాళ్ళని. అయితే స్టూడెంట్ కాన్సెప్ట్ అర్థం కాలేదా, ఎంతవరకు చేశానో మనం చెక్ చేసుకుంటున్న పాటు, సార్ నాకు ఈ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది, ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదంటే ఎంతవరకు నేర్చుకున్నాను, ఇక్కడి నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి నాకు అన్నప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ ఒక 2 hours స్పెషల్గా కేటాయిస్తాం వాళ్ళకి. 4:45 to 6:45 ఇలాంటి స్టూడెంట్స్కి బిగినింగ్లో అయితే మాత్రం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని వాళ్ళని ఆ ఫ్లోలో వచ్చే వరకు ట్రైన్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. ముందు నేను చేయలేకపోతున్నానేమో, క్లాసులు వెనకబడ్డాననే ఫీలింగ్ లేకుండా దాని నుంచి బయటకు తీసుకురావడానికి మాత్రం బిగినింగ్ టైం సరిపోతుంది. వన్స్ వాళ్ళు ట్యూన్ అయిన తర్వాత మిగతా వాళ్ళందరికంటే, లేదంటే ఫౌండేషన్ నుంచి వచ్చానో లేదంటే ఇంకో రకమైన కంటే చాలా బెటర్గా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఏ ఫౌండేషన్ లేకుండా వచ్చి కూడా సక్సెస్ అవుతున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కావాలి. రెండోది ఈ సోషల్ మీడియా డీవియేషన్స్లో మొబైల్ కొంచెం దూరంగా పెట్టగలిగితే వాళ్ళని కంప్లీట్గా అందులో అంటే ఈ మాట అనొచ్చు అనకూడదు కానీ కంప్లీట్గా అవర్స్ టుగెదర్ 4 hours 5 hours కూడా అంటే డే స్కాలర్స్ పిల్లలు కొంతమంది దాంట్లో మునిగిపోయి టైం వేస్ట్ చేసుకున్న పిల్లలు ఉన్నారు. అంటే 2 years అయిపోయిన తర్వాత నేను ఇలా చేస్తుంటే వచ్చిండేది అనకుండా బిగినింగ్ నుంచి కూడా కొంతవరకు అంటే టైం వేస్టేజ్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే కష్టపడాల్సిందే రిజల్ట్ రావాలంటే మాత్రం. అదర్వైజ్ ఒక నార్మల్గా తక్కువ మార్కులతోటో తక్కువ పర్సంటేజ్ బయటకు వెళ్తారు. మంచి రిజల్ట్ మంచి కాలేజీలో చేరాలనుకున్నప్పుడు హార్డ్ వర్క్ కంపల్సరీగా చేయాల్సిందే. ఏ కాలేజ్ కాదు, ఏ కాలేజ్ అని ఎక్కడున్నా ముందు చదవాల్సింది, కష్టపడాల్సింది, ఎగ్జామ్ రాయాల్సింది స్టూడెంట్ కాబట్టి ఆ డైరెక్షన్లో మనం గైడెన్స్ అయితే ఇస్తాము. వర్క్ చేయాల్సి మాత్రం స్టూడెంటే కాబట్టి తను ఎంతవరకు వచ్చింది ఎంతవరకు రాలేదనేది డిస్కస్ చేస్తూ ఉండాలి. మనకి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. 1 week తర్వాత 1 month తర్వాత మనం పెట్టే టెస్ట్లో కొంత వెనకబడితే తెలిసిపోతుంది కాబట్టి మనం గైడెన్స్ ఇస్తాం. అది నెగిటివ్గా తీసుకోకుండా అప్రోచ్ ఇలా మార్చుకుంటే వస్తుంది అనుకొని అనలైజ్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు కొంచెం ముందుకెళ్తాడు. లేదు నేను ఇంతే అనుకుని బద్దకిచ్చిన వాడు వెనకబడుతుంటారు. అంటే అన్ని రకాల స్టూడెంట్స్ అన్ని చోట్ల ఉంటారు. బట్ ఎలా ఇంప్రూవ్ చేయగలనే దానికి టెక్నిక్ చెప్తున్నాం. బట్ టైం వేస్టేజ్ అనేది ఇక్కడ మొబైల్ ఎడిక్షన్ లేకుండా, అంటే పేరెంట్స్ చెప్తారు నాకు ఇక్కడ ఇది అర్థం కాలేదు కాబట్టి నేను యూట్యూబ్లో వీడియో చూసుకొని చదువుతాను. కరెక్టే, యూట్యూబ్లో వీడియో ఒక 10 నిమిషాలు చూస్తాడు, కాన్సెప్ట్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ ఎవరో సాల్వ్ చేస్తారు, యూట్యూబ్ సాల్వ్ చేయదు, వేరే వాళ్ళు సాల్వ్ చేయరు. ప్రాబ్లమ్స్ అనేవి అవి థియరీ తర్వాత స్టూడెంటే సాల్వ్ చేయాలి. అవి ఆన్లైన్లో మీకు వర్క్ కొడితే సొల్యూషన్ వచ్చింది అనుకోండి, నువ్వు కాపీ పేస్ట్ చేస్తే నీకు ఉపయోగం ఉండదు. ఎవరికి ఆకలి అయితే వాళ్ళే తినాలి, నీకు ఆకలి అయితే ఏంటంటే ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి స్టూడెంట్ కూడా ఏంటంటే తనకి కావాల్సింది తను థియరీ వరకు తీసుకొని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మాత్రం తను ఓన్గా సాల్వ్ చేయగలగాలి. అప్పుడు గ్యారెంటీగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మంచి రిజల్ట్ రావడానికి అయితే మాత్రం 3 factors. టీచర్స్ చెప్పింది వినాలి, తను వర్క్ చేయాలి, పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఎప్పుడన్నా డౌన్ అయినప్పుడు కౌన్సిలింగ్, రెండోది ఎంకరేజ్మెంట్ కావాలి ప్రతి ఒక్కరికి కూడా. ఈ 3 కలిస్తేనే రిజల్ట్. 3లో ఏది సరిగా చేయకపోయినా ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఇబ్బంది ఉంటుంది. ఎంబీఎస్ ఇప్పుడు ఆర్వి సార్ చెప్పినట్టు ఈ పాయింట్స్తో పాటు పిల్లలకి కౌన్సిలింగ్ చేయడంలో అధ్యాపకుల పాత్ర ఎలా ఉంటుంది? ఎస్ మేడం, ఇక్కడ జనరల్గా ఇప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు నేను కెమిస్ట్రీ లెక్చరర్, నేను పాఠం చెప్పేటప్పుడు ఒకసారి చెప్తాను ఒక టాపిక్, అర్థమైందా లేదా, అండర్స్టాండబుల్ ఆర్ నాట్ అడుగుతాను. కొద్దిగా ఎవరో ఒకరిద్దరు పిల్లలు ఏమన్నా తేడా అనిపిస్తే మాకు తెలిసిపోతుంది, నేను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా 1 to 2 times ఒక రోజులో ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల పిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. చక్కగా తెలివైన పిల్లలు ఈజీగా అర్థం చేసుకుంటారు 2 times ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల. అప్పటికీ అర్థం చేసుకోవాలని కొందరు పిల్లలు ఉంటారు. అలాంటి పిల్లలకు స్టడీ అవర్స్లో సేమ్ కాన్సెప్ట్స్ని సింపుల్ ఎగ్జాంపుల్స్తో
వాళ్ళ దగ్గర కూర్చొని మరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మ్మ్. ఇలా చేయటంలో రిజల్ట్ను పెంచే అవకాశం ఉంది. ఇంకొకటి, మా దగ్గర ఉన్న సైన్స్ ల్యాబ్ దీనికి చాలా చక్కగా దోహదపడుతుంది. ఓకే. అండ్ పేషెన్స్ కూడా మనకంత ఉండాలి. పిల్లలు ఎన్నిసార్లు అడిగినా కూడా చెప్పేంత పేషెన్స్ మన దగ్గర కూడా ఉండాలి. చెప్పే అవకాశం ఉంది, ఎందుకంటే లిమిటెడ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి. ఓకే. ఇప్పుడు 60 మంది 80 మంది గుంపు ఉందనుకోండి, అంతమందికి చెప్పాలి, అంతమందికి న్యాయం చేయలేరు ఒక లెక్చరర్. మా దగ్గర 25 to 45, ఓకే 45 to 50, మ్యాక్సిమం 50, అంతకంటే ఎక్కువ అనేది లేదు. ఇంకొకటి స్ట్రెస్ లేదు కాబట్టి పిల్లవాడి ఫోకస్ మొత్తం చెప్పే టాపిక్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాగా పిల్లవాడికి ఏది ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఇబ్బంది అవుతుంది. నేను ఒక కెమిస్ట్రీ లెక్చరర్ అని ఏం చెప్తాను, సి కెమిస్ట్రీ 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 ఐఎమ్ ఎ కోడ్ మేకర్. అంటే ఫస్ట్ సి అంటే కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుండి. ఓకే. మళ్ళీ అలాగే దాని నుంచే ఇనార్గానిక్ నుంచే కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఆ తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఆర్గానిక్ నుండి కార్బోనైల్ కాంపౌండ్స్. ఓకే. ఇట్లా కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, కార్బోనైల్ కాంపౌండ్స్, వీటి నుంచి మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇవి నేర్పించి ఆ ఎగ్జామ్లో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు నిజంగా ఎగ్జామ్ రాసాక ఫోన్ చేసి, సార్ కరెక్ట్ చెప్పారు సార్, వీటి నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయి అని సో చెప్తారు. మీకు కూడా తెలుస్తుంది కాబట్టి చెప్తారు. అది రైట్, సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇగ్నైట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో అసలు ఏ విధంగా చెప్తారనే విషయాల గురించి స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి చాలా చక్కగా మీరు ఇంకొక explain విషయం ఉంది, చేశారు. ఈ ఇగ్నైట్లో నాట్ ఓన్లీ క్లాసెస్, స్టడీ అవర్స్ ఆల్సో రన్ బై సీనియర్ లెక్చరర్స్. ఓకే. ఇప్పుడు అంటే వాళ్ళు చాలా సెపరేట్గా చోట్ల ఉంటారా? ఓకే. ఖచ్చితంగా మేము 2 hours స్టడీ అవర్స్లో ఉంటాం ప్రతిరోజు. సూపర్. ఎందుకంటే మేము క్లాస్ చెప్పి వెళ్ళిపోవటము, ఎవరో జూనియర్ లెక్చరర్ వచ్చి వాళ్ళ డౌట్స్ చెప్పటం అలాంటిది ఏం లేదు. ఇగ్నైట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సీనియర్ లెక్చరరే వాళ్ళకి క్లాస్ చెప్పటం, సీనియర్ లెక్చరరే వాళ్ళకు వెన్నంటి ఉండి వాళ్ళ వెన్ను తట్టి వాళ్ళకి సపోర్ట్ చేసి డౌట్స్ చెప్పటం. సూపర్. రైట్ అండి, థ్యాంక్ యూ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు అండ్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు పేరెంట్స్కి అండ్ టీచర్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూశారు కదా, ఇగ్నైట్ ప్రత్యేకత అదనమాట. అంటే ఎక్కడ చూడు ఒత్తిడి లేని చదువు అనేది ఉండదు, బట్ ఇక్కడ ఒత్తిడి లేని చదువు ఉంటుంది. చదువుకి చదువు, ఆటలకు ఆటలు అండ్ కౌన్సిలింగ్ కూడా చాలా బాగా ఇస్తారు ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ వాళ్ళు. సో చూశారు కదా, ఇది వాళ్ళ స్టడీ పాయింట్. నమస్తే.